Yes, good morning officers. Time for today's current affairs video, 5th July 2025. So, ఒక 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆ టాపిక్స్ని మనం ఫాస్ట్ కవర్ చేద్దాం. కింద పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ రివైజ్ దోస్. ఆ పాయింటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందు చెప్పినట్టుగా. సో వర్క్ ఆన్ ద పాయింటర్స్. సో పాయింటర్స్ నేను ఇచ్చిన పాయింటర్స్ మీరు రివైజ్ చేసుకుంటే అదే ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్రెజెంట్ చేయొచ్చు. ఇట్స్ లైక్ అ గైడ్ టు యూ. సో దాని మించి మీరు ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ యాడ్ ఇట్. You should make your paper more beautiful. That is a whole game. So let's look at what are the topics for today. 5 major topics ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటో ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ ఇండియా అన్వీల్స్ అల్యూమినియం అండ్ కాపర్ విజన్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ అల్యూమినియం అండ్ కాపర్. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ నిపా వైరస్. Second important topic. Modi hails 35 million diaspora India's pride. This topic is about India, Trinidad and Tobago. India, Trinidad and Tobago. నేను ఆల్రెడీ ఒక ఇండియా గానా రిలేషన్ చూసాము. ఇప్పుడు ట్రినిడాడ్ టొబాగోలో ఉన్నారు మోడీ గారు. సో అక్కడ ఏంటి జరిగింది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఇట్. సో దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టాపిక్ నెంబర్ 3. రష్యా బికమ్స్ ఫస్ట్ నేషన్ టు రికగ్నైజ్ తాలిబాన్. సో ఇది 4th మేజర్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ ఇది. 2 స్టార్స్ పెడుతున్నాను. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ today's YouTube topic is about Taliban. So please watch it and connect it to the Russia and Taliban nexus. So next important topic is Manipur government to close relief camps. Ee relief camps ni close cheyadam jarugutundi. So this is a very important topic. So these are the 5 topics that we are going to cover today. First one aluminum copper, second Nipah virus mida, third 35 million diaspora Indians, India Trinidad and Tobago relations because of the 5-day visit of Prime Minister Narendra Modi ji. And Russia becomes the first nation to recognize Taliban regime. And don't forget, today's YouTube topic is Taliban. Please watch it. అది కాకుండా మణిపూర్ గవర్నమెంట్ రిలీఫ్ క్యాంప్స్ క్లోజింగ్. సో ఈ రోజుకి టాపిక్స్ ఇవి 5 మేజర్ టాపిక్స్. అన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా అన్ని రివైజ్ చేయండి. అయితే ఫస్ట్ టాపిక్ చూద్దాం. బేసికల్గా ఇండియా అన్వీల్స్ అల్యూమినియం కాపర్ విజన్ డాక్యుమెంట్స్. సో ఈ విజన్ ఏంటి? బేసిక్గా అల్యూమినియం కాపర్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ప్రకారంగా ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అల్యూమినియం ప్రొడక్షన్ సెంటర్ మన దగ్గర ఉంది. కానీ గ్లోబల్ అవుట్పుట్లో మాత్రం ఇండియా ఈజ్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ఓన్లీ అబౌట్ 6%. అంటే అల్యూమినియంకి మనం కరెక్ట్ విజన్ ఇస్తలేదు. అలానే కాపర్ కూడా అదే పరిస్థితి. కానీ సడన్గా ఈ అల్యూమినియం కాపర్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్. అల్యూమినియం బేసికల్గా చాలా ప్రాజెక్ట్స్లో యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో లైన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్లో కానీ, ఈవీ వెహికల్స్లో కూడా అల్యూమినియం వాడతారు. సో అదొకటి. కాపర్ కూడా ఎస్పెషల్లీ ఫర్ ఈవీ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి కాపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఈవీ విజన్ చాలా పెరగాలి అనుకుంటే, మెట్రో రైల్ ప్రాజెక్ట్ సూపర్గా జరగాలనుకుంటే, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఓవరాల్గా ఒక పెద్ద అప్హీవల్ జరగాలంటే అల్యూమినియం అండ్ కాపర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అల్యూమినియం కాపర్ని ఇండస్ట్రీ పర్పస్గా దాని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి ఆ ప్రొడక్షన్ కెపాసిటీని గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేసి
ఇండియా జీడిపిని అండ్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ అవుట్పుట్ని కూడా పెంచాలని ఓవరాల్ విజన్ డాక్యుమెంట్స్ చెప్పేది. అయితే దీంట్లో మనకి యూపీఎస్సీకి పనికొచ్చేది, నిజంగా మన ఎగ్జామ్కి పనికొచ్చే మాట ఒక 5 to 6 పాయింట్స్ ఉన్నాయి. సో స్లైడ్ బై స్లైడ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. మీరు సింపుల్గా ఆ స్లైడ్స్ మంచిగా వాచ్ చేయండి. ఓకే, సో డోంట్ గో ఇన్ టు టూ మచ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ బికాస్ యువర్ ఎగ్జామ్ డస్ నాట్ రిక్వైర్ యూ టు డూ రీసెర్చ్. యువర్ ఎగ్జామ్ రిక్వైర్స్ యూ టు డూ ఆప్టిమల్ కలెక్షన్ ఆఫ్ గుడ్ డేటా, ఫంక్షనల్ డేటా. అది వెరీ ఇంపార్టెంట్. అంటే పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకునే మైండ్ సెట్ మీకు రావాలి. ఒక్కసారి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా దాని ఒక మంచి స్టోరీ లైన్ లాగా కన్వర్ట్ చేసుకుని మెయిన్స్ ఆన్సర్ రాయడం కానీ, ఎస్ఏ ఆన్సర్ రాయడం కానీ, ప్రిలిమ్స్లో ఆన్సర్ చేయడం కానీ పనికొస్తుంది. సో డోంట్ గో ఇన్ టు ద సైంటిస్ట్ టైప్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు యూ. సో డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ టైం. అది నా హోల్ పాయింట్. సో లెట్స్ లుక్ ఎట్ slide by slide what are the important points for this aluminum as well as copper vision of India. మీకు ఆల్రెడీ తెలిసిందే, we are trying to become a superpower by 2047. Before becoming a superpower we have to become a developed country which is called Viksit Bharat. Viksit అంటే డెవలప్డ్ నేషన్. సో వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ అని అర్థం. సో ఈ డెవలప్డ్ నేషన్ అయిన తర్వాతనే మనం సూపర్ పవర్ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ డెవలప్డ్ నేషన్ కావాలంటే మన దగ్గర మస్తు పైసలు ఉండాలి. ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అయితే కానీ గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇండియా యాజ్ అ సూపర్ పవర్ అనేది జరగదు. సో ఆల్రెడీ సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు, డెవలప్డ్ కంట్రీస్ ఉన్న వాళ్ళు ఇండియాని రైజ్ చేద్దామని ట్రై చేయరు, ఎక్కడో తొక్కేద్దామని ట్రై చేస్తారు. సో ఆ తొక్కనివ్వకుండా ఉండాలి అంటే మనం అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ట్రేడ్ రిలేషన్ సూపర్గా పెట్టుకోవాలి, డిఫెన్స్ రిలేషన్ సూపర్గా పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలంటే మస్తు పైసలు కావాలి. సో ఫస్ట్ ఎకనామికల్గా వెరీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా జియో పొలిటికల్గా మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పైసా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఫస్ట్ బిల్డ్ పైసా. దెర్ ఇస్ నో ఎమోషనల్ థింగ్ ఓవర్ హియర్, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ బిజినెస్. మనకు ఆ మైండ్ సెట్ లేకుంటే మనం సోషల్ సర్వీస్ ఎన్నికలేము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీఆర్ హియర్ టు డూ సివిల్ సర్వీసెస్. అంటే పబ్లిక్కి సర్వీస్ చేయాలంటే పబ్లిక్కి ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్, దేశానికి డబ్బులు ఖచ్చితంగా అవసరం పడుతుంది. బికాస్ మనీ ఈజ్ నాట్ జస్ట్ పేపర్, ఇట్ ఈస్ అ రిసోర్స్ నో. సో ఆ రిసోర్స్, మనీ అనే రిసోర్స్ మన దగ్గర ఉంటే మిగతా వాళ్ళందరూ మన మాట వింటారు. అది గేమ్. అలా గేమ్ చేయాలంటే మన దగ్గర మినరల్ రిసోర్సెస్ని, న్యాచురల్ రిసోర్సెస్ని, రేర్ ఎర్త్ రిసోర్సెస్ని మనకి వాడుకోవాలి ఫస్ట్. తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో వేరే కంట్రీ డిపెండెన్సీ మన మీద పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి మనని లీడర్ కింద యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఓవరాల్ డ్రామా. సో దీనికి దానికి లింక్ ఏంటి అంటే అల్యూమినియం, కాపర్ చాలా ఇండస్ట్రీస్లో పనికొచ్చే మెటీరియల్ కాబట్టి ఈ మెటీరియల్ని మనం ప్రొడక్షన్స్ పెంచుకుంటే ఫస్ట్ ఇండియాకి, అంటే ఇక్కడున్న జనాలకి, ఎస్పెషల్ యూత్కి ఎంప్లాయబిలిటీ కానీ, జాబ్స్ కానీ, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రోత్ అవ్వగానే, అంటే సెకండరీ సెక్టర్ భయంకరంగా పెరిగితే ఆటోమేటిక్గా టర్షరీ సెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది దాని మీద మనం ప్రైమరీ సెక్టర్ని కూడా భయంకరంగా ఇంక్రీజ్ చేయొచ్చు. సో when the primary, secondary and tertiary sectors are growing beautifully, ఆటోమేటిక్గా డబ్బులు మస్తు వస్తాయి కంట్రీలకి. ఒక్కసారి డబ్బులు పైసా ఆనేకే బాద్ we will show what we are. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో దీంట్లో అల్యూమినియంకి ఏంటిది, వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఇట్ అనేది చూద్దాం. ఫస్ట్ టార్గెట్ ఏంటి, 6 times ద ప్రొడక్షన్ చేద్దామని ఓవరాల్ ఐడియా. 6-fold ఇంక్రీజ్ ఇన్ అల్యూమినియం ప్రొడక్షన్. ఇది ఏ విజన్కి లింక్ అవుతుంది, పిఎం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా 2047 కల్లా. సో ఇక్కడ కల్లా సూపర్ పవర్ కావాలంటే మనం ఇంత ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది, 6 times ద కరెంట్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు 100 units చేస్తే 600 units చేసుకోవాలి, చేసుకుంటూ పోతూ ఉండాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ. ఎందుకంటే బయట మార్కెట్లో ప్రొడక్షన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు డిమాండ్ అండ్ సప్లై, మీకు తెలిసిందే. సో డిమాండ్ ఫర్ అల్యూమినియం విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్, డిమాండ్ ఫర్ కాపర్ ఆల్సో విల్ భయంకరంగా ఇంక్రీజ్. సో దాన్ని మనం మీట్ అయ్యగలితే డబ్బులు మన దగ్గరకు వస్తాయి. అది గేమ్. సో కాపర్ విజన్ ఇది 6 times రైజ్ ఇన్ డిమాండ్లో ఇంత 6 సార్లు బై 2047
సో 2047కి 6 సార్లు కాపర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మన ప్రొడక్షన్ కూడా 12 టైమ్స్ కావాలి. అప్పుడే మనం డిమాండ్ని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో టార్గెట్ ఏంటంటే MPTA. MPTA అంటే ఏంటి? మిలియన్ టన్స్ పర్ యానం. 1 మిలియన్ అంటే 10 లక్షలు. సో 10 లక్షలు ఇంటూ 5 అంటే 50 లక్షల 50 లక్షల టన్నులు మనము కెపాసిటీ పెంచుకోవాలి. ఎస్పెషల్లీ ఫర్ స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కెపాసిటీ బై 2030 కల్లా రెడీగా ఉంటే 2047కి మనం టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మెటీరియల్ సెక్యూరిటీ. ఇది మేజర్ పాయింట్, మీరు రాయాల్సిన కీవర్డ్ ఇది, లాంగ్ టర్మ్ మెటీరియల్ సెక్యూరిటీ. అండ్ దీనివల్ల ఆబ్వియస్గా సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అండ్ దట్ కమ్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్కి మీరు దీన్ని అలైన్ చేయొచ్చు. సో యూ కెన్ లింక్ ఇట్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇండియా ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడే స్టార్టింగ్లోనే, సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్. కానీ అవుట్పుట్ ఎంత ఉంది? గ్లోబల్ అవుట్పుట్ ఓన్లీ 6% ఆఫ్ ద గ్లోబల్ అల్యూమినియం అవుట్పుట్. అంటే గ్లోబ్ మొత్తంలో 100 యూనిట్స్ ప్రొడక్షన్ జరుగుతుంటే ఇండియా ఓన్లీ 6 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ద సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్. అది హైలైట్ పాయింట్. సో దీనివల్ల ఏమి చెప్తుందంటే, ఇంకా చాలా మనం దాగి ఉంది, దాన్ని చాలా డెవలప్ చేయాలి. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అన్టాప్డ్ కెపాసిటీ అని అంటారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, ఆ కెపాసిటీని వాడుకుంటే మనకేమవుతుందంటే ఎక్స్పోర్ట్ భయంకరంగా చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ స్కోప్ ఫర్ ఎక్స్పోర్ట్ డామినెన్స్. ఎందుకు ఈ అల్యూమినియం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ వేర్ వి యూజ్ దిస్ అల్యూమినియం? ఒకటేమో మెట్రో రైల్, ఇంకోటేమో ఫ్లైఓవర్స్కి చాలా పనికొస్తుంది, స్మార్ట్ సిటీస్ చేసుకోవడానికి చాలా పనికొస్తుంది, అండ్ ఫైనలీ పవర్ గ్రిడ్స్కి చాలా పనికొస్తుంది. సో ఈ 4 ఎంటిటీస్లో అల్యూమినియంని భయంకరంగా వాడుతారు. దేర్ఫోర్ డిమాండ్ కూడా అట్లనే ఉంది, మన సప్లై చైన్ కూడా అట్లనే ఉండాలి. సో చూడండి, మెట్రో రైల్, ఫ్లైఓవర్, స్మార్ట్ సిటీస్ అండ్ పవర్ గ్రిడ్స్లో అల్యూమినియం రిక్వైర్మెంట్ చాలా ఉంది. అందుకే అల్యూమినియం విజన్. ఒక డెవలప్డ్ కంట్రీ కావాలంటే సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ భయంకరంగా స్ట్రాంగ్ ఉండాలి. ఏ డెవలప్డ్ నేషన్ అన్నా తీసుకోండి, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అ ప్రైమరీ సెక్టర్, మూవ్ టు అ సెకండరీ సెక్టర్ అండ్ దెన్ టెర్షరీ సెక్టర్. కానీ ఇండియా ఎకానమీ చూసుకుంటే ఒక యూనిక్ కేస్. అంటే మనది ప్రైమరీ మంచిగా గ్రో అయిన తర్వాత డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్ పోయింది, మధ్యలో సెకండరీ సెక్టర్ పెద్ద గ్రోత్ లేదు. ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ సెక్టర్ ఇస్ ఆల్వేస్ బిట్వీన్ 12 to 17%, అంతకు మించి మనకి గ్రోత్ లేదు. సో ఒక్కసారి ఇట్లాంటి విజన్స్ అంటే రా మెటీరియల్స్ని మనం కనుక ప్రొడక్షన్ భయంకరంగా చేసుకుంటే ఆటోమేటిక్గా సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీస్ భయంకరంగా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే భయంకరంగా పెరుగుతాయో ఆటోమేటిక్గా ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. అది బేసిక్ ఫండా, ఎకనామికల్ ఫండా. సో అది ఎకనామిక్ కాన్సెప్ట్. సో ఇది మీరు చూసుకోవాల్సిన బేసిక్ థింగ్స్, ఓకేనా? సో ఇది కాకుండా కాపర్ గురించి నెక్స్ట్ చూద్దాం. అల్యూమినియం టార్గెట్ నేమో ఏం చేద్దాం అనుకుంటానంటే 150 మిలియన్ టన్ పర్ యానం చేద్దాం అనుకుంటాం. రీసైక్లింగ్ రేటు పెంచాలి అండ్ లో కార్బన్ టెక్నాలజీస్ని భయంకరంగా ఇనిషియేట్ చేయాలి. అది మేజర్ పాయింట్. ఈ లో కార్బన్ టెక్ అనేది ఇంపార్టెంట్ బికాస్ మనకి జీరో ఎమిషన్స్ విజన్ ఒకటి ఉంది కాబట్టి దట్ విల్ హెల్ప్ us ఇన్ ద జీరో ఎమిషన్ కాన్సెప్ట్. ఇది మనం పెట్టుకున్న కాన్సెప్ట్. ఇది జీరో ఎమిషన్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ రిఫైనింగ్ స్కేల్ అప్, బూస్టింగ్ డొమెస్టిక్ రీసైక్లింగ్ అండ్ రెడ్యూసింగ్ OMI అంటే ఓపెన్ మార్కెట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. అందుకే డొమెస్టిక్ మార్కెట్ని భయంకరంగా పెంచుకోవాలి. సో మనకి ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ అంటే ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎందుకు కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డిమాండ్ ఫర్ కాపర్ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ విల్ ఇంక్రీజ్ 4 times. అంటే ఇప్పుడు 100 యూనిట్స్ వాడుకుంటే by another 10 years the demand for electrical vehicles will increase. Ante demand for copper will increase because copper is used fundamentally in the engines of the electronic vehicles.
సో ఆ ఇంజన్స్కి ఈ కాపర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని డిమాండ్ 4 సార్లు 4 times మోర్ కాపర్ దాన్ ఐసిఈ. అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్కి ఇప్పుడున్న వాడకం కంటే 4 times ఎక్కువ కావాలి. అది కాకుండా సోలార్ ప్యానెల్స్కి అల్యూమినియం చాలా ఇంపార్టెంట్, కాపర్ వైరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి మాట. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి కంబషన్ ఇంజిన్ ఇప్పుడు కరెంట్ దానికి 4 సార్లు ఎక్కువ కావాలి కరెంట్ వచ్చే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి. అది కాకుండా సోలార్ ప్యానెల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. సోలార్ ప్యానెల్స్లో ఫ్రేమ్స్ కట్టాలి, ఏదైనా చేయాలంటే అల్యూమినియం కావాలి, దాన్ని వర్క్ చేయాలంటే కాపర్ వైరింగ్స్ ఉండాలి. సో దేర్ ఫర్ అల్యూమినియం అండ్ కాపర్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ సోలార్ మిషన్స్ ఆల్సో. సో మన సోలార్ మిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ సోలార్ ప్యానల్స్లో అల్యూమినియం అండ్ కాపర్ వైరింగ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన లో కార్బన్ టెక్నాలజీస్ వాడుకోవడం జరుగుతుంది, సోలార్ని వాడుకోవడం జరుగుతుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడుకోవడం జరుగుతుంది, గ్రీన్ హైడ్రోజన్ కూడా వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఓవరాల్గా ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ సోర్సెస్ అన్నీ కూడా దే విల్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. ఈ 2 పాయింట్స్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. These 2 points are crucially very important for your answer. So clean energy and green energy in all the different entities of the business. So ఇలా జరగాలంటే మనం ఫ్యూచర్లో డిమాండ్ పట్టి మనం చూసుకోవాలి. సో ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ డిమాండ్ వర్సెస్ సప్లై. ఈ 2 గేమ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎకనామికల్గా మనం చాలా చాలా స్ట్రాంగ్ అవుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. డిమాండ్ వర్సెస్ సప్లై. ఈ గేమ్ని మనం మంచిగా ఆడగలిగితే అల్యూమినియం కాపర్ విజన్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల మనం ఏం చేయాలంటే కొంచెం పీపీపీ మోడల్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ లైక్ వేదాంతతో లింక్ పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత లిమిటెడ్, దీనివల్ల మంచి పీపీపీ మోడల్స్ తీసుకురావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాస్ రోల్ యాజ్ గ్రీన్ టెక్ మ్యానుఫ్యాక్చరర్గా హైలైట్ అవుతుంది. సో ఇది మేజర్ పాయింట్, ఇది టార్గెట్. మనం ఫైనల్గా వీ షుడ్ కన్క్లూడ్ యువర్ ఆన్సర్ విత్ దిస్ వన్ మాట. ఈ టాపిక్ మీద మీరు ఫైనల్గా ఈ టార్గెట్ పెట్టుకోకపోతే మనం చదువుకున్నవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అవర్ ఫైనల్ టార్గెట్ ఈస్ టు మేక్ ఇండియా అ గ్రీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారాలి. ఇలా మారాలంటే కాపర్ అల్యూమినియం రిక్వైర్మెంట్ చాలా భయంకరంగా ఉంది. అందుకే దాని ప్రొడక్షన్ కెపాసిటీస్ ఫర్ రీచింగ్ ద టార్గెట్స్ ఆఫ్ అల్యూమినియం విజన్ అండ్ కాపర్ విజన్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ అబౌట్ నిపా వైరస్. 2 కేసులు కేరళలో కనుక్కున్నారు. ఆల్రెడీ దీని మీద నిపా వైరస్ మీద ఒక మంచి వీడియో ఆల్రెడీ చేశాను. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో కింద క్లియర్గా వీడియో లింక్ కూడా దొరుకుతుంది. ప్లీజ్ వాచ్ దాట్ వన్స్. ఒకసారి చూసిన తర్వాత ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ఓకే, ఆల్రెడీ దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టాను. దిస్ ఆర్ ఫ్యాక్ట్స్ బేస్డ్, పెద్దగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో కొత్తగా ఏమేమి పాయింట్స్ ఉన్నాయి ఏంటిది అనేది స్లైడ్ బై స్లైడ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఎందుకంటే ఈ టాపిక్ మీద వస్తే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ రాదు. సో అందుకే అంత ఇంపార్టెన్స్ ఉంది సోషల్గా, మెడికల్గా, హెల్త్ పరంగా. బట్ యూపీఎస్సీ యాంగిల్లో చూస్తే మాత్రం ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్కి స్కోప్ మాత్రమే ఉంది ఈ టాపిక్. సో ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. నిపా వైరస్ బ్యాట్ ఫ్రూట్ అంటే బ్యాట్స్ వెళ్ళి ఫ్రూట్ తింటుంది, ఆ ఫ్రూట్ యానిమల్స్ తింటాయి, ఆ యానిమల్స్ నుంచి మళ్ళీ మనం తింటాము. లేకపోతే యానిమల్స్ తింటుంది, బ్యాట్ తింటుంది, బ్యాట్ తిన్న ఫ్రూట్ని యానిమల్ తింటుంది, యానిమల్ నుంచి వచ్చేదంతా కూడా మళ్ళీ మనం తెలియకుండా మనం తినేస్తాము. దానివల్ల మనకి నిపా వైరస్ వస్తుంది. ఇది బేసిక్ లాజిక్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో బేసికల్గా ఏముంది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్లో చూద్దాం. 2 కేసెస్ ఇక్కడ కేరళలో, ఒకటి కోయికోడ్లో 18-year-old గర్ల్. ఆవిడకి వచ్చింది ఏంటిది, పాపం చనిపోయింది అమ్మాయి ఫ్రమ్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్, AES. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇంకోటి పాల్కాడ్లో ఇంకో ఆవిడ చనిపోయారు అండర్ ఐసోలేషన్. సో ఎక్కడంటే పెరింతలాల్ మన్నా అక్కడ. ఇది బేసిక్స్ ఇన్ఫర్మేషన్. ఇది
ఇది ఆల్రెడీ మే 2025లో మల్లాపురంలో 42-year-old ఉమెన్ ఆల్రెడీ కేసు వచ్చింది. మళ్ళీ 2 months తర్వాత ఈ 2 కేసులు కూడా వచ్చాయి. బేసికల్గా ఈ నిపా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? క్లోజ్ కాంటాక్ట్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ రిసోర్సెస్, ఇది మేజర్ థింగ్స్. సో ఇది కంటామినేషన్ ప్రాసెస్. సో దీంట్లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ప్రిలిమ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇది జాగ్రత్తగా మీరు వినాల్సిన మాట. సో ఆల్రెడీ చెప్పాను. సో బ్యాట్, చెట్టు నుంచి డైరెక్ట్గా హ్యూమన్ పడచ్చు. పిగ్స్ నుంచి కూడా బేసికల్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు అంటే వెరీ ఇంపార్టెంట్. దీన్ని గ్రీన్ కలర్లో పెడుతున్నాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఈ నిపా వైరస్ ఏ ఫ్యామిలీకి సంబంధించి? పారామైక్సోవిరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ. ఏ జీనస్? టెనిటా వైరస్. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఫ్రూట్ బ్యాట్స్, అంటే ఫ్రూట్స్ తినే బ్యాట్స్. దీని జీనస్ ఏంటంటే టెరోపస్. పీ సైలెంట్గా ఉంటుంది. టెరోపస్ అనేది దాని జీనస్ పేరు. దాన్నే ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారన్నమాట. సో దీని మీద మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిపా వైరస్ గురించి, దాని సిమ్టమ్స్ గురించి, ఏ వైరస్ ఎట్లా అటాక్ చేస్తుంది అనేది అందరూ చదువుతారు, కానీ ఫ్యామిలీ జీనస్ మర్చిపోతారు. సో యూపీఎస్సీ అక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో దేర్ ఫార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి. So this part is very very important for your prelims. Contact human to human via body fluids. తుమ్మినా, దగ్గినా బాడీ ఫ్లూయిడ్స్ వెళ్ళి పడతాయి, స్ప్రెడ్ అవుతాయి. బ్యాట్ టు హ్యూమన్ కూడా అవ్వచ్చు. ఎట్లా? ఫ్రూట్స్ ద్వారా లేదా సర్ఫేసెస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా పిగ్ టు హ్యూమన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మలేషియాలో కేసెస్ ఉన్నాయి అట్లాంటివి 1998లో. సో దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే ఎన్నాళ్ళు లోపల లేటెంట్గా ఉంటుంది, అంటే మనకి వచ్చినట్టు మనకు తెలియదు. సో అది సిమ్టమ్స్ చూపించే వరకు దట్ పీరియడ్ ఇస్ కాల్డ్ ఇన్క్యుబేషన్ పీరియడ్. అది 4 to 14 days వరకు ఉంటుంది, కొంచెం ఎక్స్టెన్షన్ కూడా కావచ్చు. మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే రేట్లు ఎంత ఉన్నాయంటే 40 to 75%, బట్ ఎక్స్ట్రీమ్లీ హై. అంటే 100 మందికి నిపా వైరస్ అటాక్ చేస్తే 40 మంది to 75 మంది చనిపోయే ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు హూ ఎస్టిమేట్. సో మ్యాక్సిమం 75% కనుక, అంటే ప్రతి 100 మంది నిపా వైరస్తో అటాక్ చేసిన వాళ్ళలో 40 మంది to 75 మంది చనిపోయే ఛాన్స్ ఉంది. అది ప్రాపర్. అండ్ హైలైట్ ఏంటంటే దీనికి కరెక్ట్ వ్యాక్సిన్ ఇంకా అవ్వలేదు. ఆక్స్ఫర్డ్ వాళ్ళు కూడా ఒక వ్యాక్సిన్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 2-3 వ్యాక్సిన్లు వాడుతున్నారు, రైబోఫ్లావిన్ ఇవన్నీ. బట్ దాని ఎఫెక్ట్ ఇస్ ఓకేష్, అంత గ్రేట్ లేదు. పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఇంకా క్రియేట్ కాలేదు. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫీవరు, హెడ్ఏక్, డ్రౌజినెస్ అంటే కళ్ళు తిరగడాలు, మెల్లగా పిచ్ ఇంకా ఎక్కువ అయిపోతే కోమాకు పోతారు. ఎన్సిఫెలిటిస్ అనేది బేసికల్గా ఏంటంటే మీ కాలు వాపులు ఇట్లా ఎలిఫెంట్ లాగా తయారవుతామన్నమాట. సో ఎలిఫెంటాసిస్, ఎన్సిఫెలిటిస్ రెండు ఇంపార్టెంట్. అట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్వెల్లింగ్స్ వస్తాయి బాగా బేసికల్గా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ డేటా. ఈ బ్యాట్ టు హ్యూమన్, పిగ్ టు హ్యూమన్ ఇవన్నీ పెద్దగా ఏమీ అవ్వకపోవచ్చు, కానీ మోర్టాలిటీ రేట్ మీద క్వశ్చన్స్ అడగరు, సిమ్టమ్స్ ఏంటి అడగరు. కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ జీనస్, ఇంకా ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఒక జీనస్ ఏంటిది అందరూ స్టోర్ లైన్ చదువుతారు. ఆ మధ్యలో ఉన్న పాపం పాయింట్స్ మిస్ అవుతారు పాపం స్టూడెంట్స్. యూపీఎస్సీ అక్కడే పట్టుకుంటారు. ఏమంటారు, మీరు టాపిక్ చదువుతున్నప్పుడు కంప్లీట్గా చదవాలని చెప్తారు. సో అందుకే ఏది స్కోప్ ఆఫ్ క్వశ్చన్ ఏముంది అనేది ఎప్పుడు గ్రహించాలి. ఎందుకంటే ఇది ఒక న్యూస్ ఛానల్ కాదు, ఒక యూపీఎస్సీ ప్లాట్ఫామ్కి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి జరుగుతుంది. కాబట్టి యాజ్ సీరియస్ స్టూడెంట్స్ మీరు కనుక్కోవాల్సిన డేటా ఏంటిది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
దేనికి ఒక టాపిక్లో స్కోప్ ఆఫ్ క్వశ్చన్, దేని మీద క్వశ్చన్ అడగచ్చు అనేది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. అదర్వైజ్ యూ హ్యావ్ అ ఫ్లాప్ షో. గాడ్ ఫర్బిడ్ ఇట్లా జరగకూడదు. బట్ మీరు సక్సెస్ కావాలంటే మీరు టాపిక్ చదివినప్పుడు స్కోప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు ఆలోచించుకోవాలి. దే పాయింట్కి స్కోప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూపీఎస్సీలో ఏం అడగచ్చు అనే యాంగిల్ ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకుని చదువుకుంటూ ఉండాలి. దట్స్ మై సిన్సియర్ అండ్ సీరియస్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ ఫర్ ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ స్టూడెంట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు స్పెసిఫికలీ ఫోకస్. ఇది అయిపోతే టెస్టింగ్కి ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. సో లైట్ బ్లూలో పెడుతున్నాను చూడండి. టెస్టింగ్ ఆల్రెడీ RT-PCR ఫర్ నిపా RNA is going on. ELISA for IgM antibiotics. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ట్రీట్మెంట్ ఏంటంటే నో అప్రూవ్డ్ యాంటీవైరల్, ఇది హైలైట్ పాయింట్. సో పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఉంది అని యూపీఎస్సీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో యూ కెన్ డెఫినెట్లీ సే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఫర్ నిపా వైరస్ యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికి వాడేది రైబావైరిన్, కొంచెం బెటర్ సక్సెస్ చూపెడుతుంది బట్ నాట్ కన్క్లూజివ్. సో సపోర్టివ్ థెరపీ ఈజ్ ద కీ. సో బేసికల్గా ఏం చేస్తారు, వెంటిలేషన్ చేస్తారు, హైడ్రేషన్ అంటే వాటర్ మస్తు పోస్తారు, అండ్ యాంటీ కాన్వల్యూజెంట్స్ అంటే మీరు మబ్బులోకి కోమాలోకి వెళ్ళకుండా వాడే మెడిసిన్స్ని వాడుతున్నారు ప్రస్తుతానికి. ట్రీట్మెంట్ ప్రాసెస్ అది ప్రస్తుతానికి. వెంటిలేషన్ అంటే సన్లైట్ పెట్టడము, లైట్ వచ్చేటట్టు పెట్టడము, హైడ్రేషన్ వాటర్ మస్తు తాగిపించడము, యాంటీ కాన్వల్యూషన్స్ అంటే వామిటింగ్స్ కాకుండా కోమాలోకి పోకుండా వాడేవి వాడుతున్నారు ప్రస్తుతానికి. ఆ ట్రీట్మెంట్ ఇన్క్లూడ్స్ దిస్ ఇంక్లూడింగ్ రైబావారిన్. ఈ రెండింటిని వాడుతున్నారు ప్రస్తుతానికి. దీస్ టూ ఆర్ బీయింగ్ యూస్డ్. సో కరెంట్ రైబావారిన్ ఒకటి, ఈ రెండు ట్రీట్మెంట్లో ఇది వాడేది. సో ఇమ్యూనిటీ ఆఫ్ ద సెల్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్, మెల్లమెల్లగా వైరస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్పెరిమెంటల్గా ఏం చేస్తున్నారు, రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడుతున్నారు. M102.4 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బికాస్ దీస్ ఆర్ ఆల్ యాంటీవైరస్ థింగ్స్. అందుకే మీరు చూడండి పేరులో VIR అనేది చాలా ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ రైబావైరిన్, రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, ఇది చూస్తే మీరు జాగ్రత్తగా దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే VIR. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బేసికలీ వైరస్కి సంబంధించింది. సో ఇది బేసిక్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. సో సడన్గా కొత్త పేర్లు ఇచ్చి దాంట్లో మీకు తెలియని ఒక యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే VIR కనపడితే ఇట్ ఈస్ రిలేటెడ్ టు వైరస్ అని అర్థం అన్నమాట. సో దీంట్లో ఈ VIRs కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, ఇండైరెక్ట్గా వైరస్కి సంబంధించింది. సో ఈ వైరల్ ట్రీట్మెంట్స్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి, నాట్ యెట్ కన్ఫర్మ్. ఇది కాకుండా ఇది వెరీ హైలైట్ పాయింట్, చాడో నివ్. ఇది ఆక్స్ఫర్డ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న డ్రగ్, అండర్ ట్రయల్లో ఉంది ప్రస్తుతానికి. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. సో చాడో, X1, నివ్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ఆక్స్ఫర్డ్ మెడికల్ యూనివర్సిటీ. ఇవి కరెంట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు వాడేదేమో ఓన్లీ రైబావారిన్, ఇంకా బేసిక్ ట్రీట్మెంట్ మెకానిజమ్స్ ఇవి మాత్రమే వాడుతున్నారు. ఇవి ఎక్స్ప్లోరేషన్ స్టేజ్లో ఉన్నాయి ఈ రెండు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అండర్ స్టడీ ఇదంతా. సో ఇది మనం గ్రహించాల్సిన విషయం. ఇది కాకుండా స్టాటిస్టిక్స్ ఏంటో చూద్దాం. మల్లాపురంలో 211, పాలకాడ్లో 91, కోయికోడ్లో 43. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ 26 కంటామినేటెడ్ జోన్స్ డిక్లేర్డ్ ఫర్ మైక్రో సర్వేలెన్స్. సో మార్చురీ స్టాఫ్ అట్ గవర్నమెంట్ మెడికల్ కోయికోడ్లో కూడా క్వారంటైన్ చేయడం జరుగుతుంది. మినిస్టర్ వీణా జార్జ్ ఏం చెప్పిందంటే నిపో ప్రోటోకాల్స్ వర్ యాక్టివేటెడ్. సో ఇలాంటి సిమిలర్ ఏమున్నాయి
సో దీని మీద కూడా ఒక మంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ నిపా గురించి అందరు చదువుతారు కాబట్టి యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే ప్రీవియస్గా ఎఫెక్ట్ అయిన వైరస్లు ఏమున్నాయి, సో వైరస్ అనే ఒక జీనస్ని చాలా సీరియస్గా చదవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మనం కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే దిస్ ఈస్ వార్, యుద్ధం కాబట్టి ఆ యుద్ధంకి అన్ని తరాలుగా మనం ఆలోచించుకోవాలి, అన్ని తరపుల దగ్గర నుంచి. సో ఇంపార్టెంట్ వైరస్లు ఇంకోటి ఏమేమి ఉన్నాయంటే హెండ్రా వైరస్, ఇది హెనిపా వైరస్ ఆస్ట్రేలియాలో ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇబోలా వైరస్ అండ్ మార్బర్గ్ వైరస్, ఇది ఫైలో వైరసెస్ ఆఫ్రికాలో. సిమిలర్ థింగ్ కరోనా వైరస్ ఆల్రెడీ మనకు తెలిసిందే, సార్స్, ఎంఈఆర్ఎస్ అండ్ కోవిడ్-19. సో ఇవి దీని మీద కొంచెం అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ చేసుకుని మీరు పెట్టుకుంటే ఎగ్జామ్కి చాలా మంచిది. సో దిస్ ఈస్ ఫర్ యూపీఎస్సీ ప్రాబబుల్స్ మాట. ఎందుకంటే నిపా వైరస్ అందరు చదువుతారు కాబట్టి ఇవి మర్చిపోతారు. సో ఇవి గ్లోబల్ ఇష్యూస్ కాబట్టి దాని మీద అడిగే క్వశ్చన్ ఉంటుంది, అది హైలైట్. సో కామన్ ట్రేట్స్ అంటే స్పిల్ ఓవర్ ఇన్ఫెక్షన్ జరగచ్చు, అంటే ఒకరి దగ్గర నుంచి ఒకటి స్ప్రెడింగ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ యానిమల్స్. హై ఫెటాలిటీ రేట్స్, అంటే చనిపోయే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ యూజువలీ నో క్యూర్, అది బేసిక్ ప్రాబ్లం. నిపా అవుట్ బ్రేక్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి? 2018, 2021, 2023, 2025. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి 2 ఏళ్లకి నిపా వైరస్ వచ్చిపోతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ని బ్రేక్ చేయాలంటే పర్ఫెక్ట్ వ్యాక్సిన్ కనుక్కోవాల్సిన అవసరం చాలా 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 ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటివి వచ్చినాయంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఒక్క ఎపిడమిక్ వస్తే చాలు, కోవిడ్ లాంటిది ఒక ఎపిడమిక్ అయితే మొత్తం దేశం నాశనం అయిపోయింది, గ్లోబల్గా మొత్తం నాశనం అయిపోయింది. సో ఇట్లాంటి డేంజరస్ థింగ్స్ ఎస్పెషల్లీ ఈ అర్బనైజేషన్ వల్ల, అన్ని క్లీన్ చేయడం వల్ల, అంటే ఏం లేదు, ఈ వైరస్లకి బేసిక్ నేటివ్ ఎకాలజీ ఎప్పుడు ఉంటే అలా బయటకు రావు. ఎప్పుడైతే నేటివ్ ఇల్లు మీ ఇంటిని కూల్చేస్తే ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అవుతారో ఈ నిపా వైరస్ కూడా ఏడబడితే అక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ అర్బనైజేషన్ ప్రాసెస్ వల్ల చాలా చాలా డ్యామేజెస్ జరుగుతున్నాయి. సో నీడ్ ఫర్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ అర్బనైజేషన్ వల్ల ఏ హ్యాబిటాట్స్ మిస్ అవుతున్నాయి? బ్యాడ్ హ్యాబిటాట్స్, అంటే బ్యాట్స్ ఇల్లు దొరక్క ఎక్కడ పడితే అక్కడ బల్లులు గబ్బిలాలు ఏడబడితే ఆడ తిరుగుతున్నాయి, ఏడబడితే ఆడ గొరుకుతున్నాయి. అది గొరకంగానే గవి మనం తినగానే మన సాగు, అదంతా ఫైనల్గా మన సాగుకు వస్తుంది. సో ఇది మెయిన్ మ్యాటర్. సో నిపా వైరస్ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. మీకు అర్థమైతే మంచిగా రాసుకోండి. నిపా వైరస్ మీద కింద వీడియో కూడా పెడతాం, పీడిఎఫ్ ఫార్మాట్ కూడా పెడుతున్నాం. సో లుక్ ఎట్ ఆల్ దోస్ ఫైల్స్. ఆ వీడియో ఒకసారి జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ ఇట్. దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, స్ట్రక్చర్ అంతా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాచ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓకే, మీకు తెలిసిన పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ట్రా పాయింట్స్ మీరు కలెక్ట్ చేసుకుంటే ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో దట్స్ ద హోల్ గేమ్. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఇండియా ట్రినిడాడ్ టొబాగో. రీసెంట్ విజిట్ చేయడం జరిగింది మోడీ గారు. ఇట్స్ అ కెరీబియన్ కంట్రీ. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో is the first Caribbean country to glorify the concept of UPI payments. That is very important. మనకి వీళ్ళకి 180 ఏళ్ళ చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండెంచర్డ్ లేబరర్స్, అంటే బ్రిటిష్ టైంలో కాంట్రాక్ట్ బేస్ మీద పంపించిన లేబరర్స్ని ఇండెంచర్డ్ లేబరర్స్ అంటారు బేసిక్గా. ఓకే, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేస్డ్ లేబరర్స్ హూ ఆర్ సెంట్ ఫ్రమ్ ఇండియా టు ట్రినిడాడ్ అండ్ టొబాగో, దే ఆర్ కాల్డ్ ఇండెంచర్డ్ లేబరర్స్. సో ఈ ఇండెంచర్డ్ లేబరర్స్కి బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే ఏదర్ వాళ్ళు బానిసల్లాగా వితౌట్ ఎనీ పేమెంట్ అన్నా పనిచేస్తారు, లేదా తక్కువ పైసలకి పనిచేస్తారు. వాళ్ళనే ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. అయితే వీళ్ళెళ్ళి 200 సంవత్సరాల దగ్గర అయింది కాబట్టి వాళ్ళు అక్కడే పాపం వాళ్ళ యాన్సిస్టర్స్ ఆడనే ఉండి, ఆడనే ల్యాండ్స్ కొనుక్కొని, ఆడనే మెల్లమెల్లగా రిఫార్మ్ అయి ఒక 6 generations నుంచి అక్కడే ఉన్న వాళ్ళు, ఇండియన్ డయాస్పోరా వాళ్ళు అక్కడే ఉన్నారు. సో మోడీ గారు పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఇస్ ఇప్పుడు ఆ ఇండెంచర్డ్ లేబర్స్ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయిపోయారు, పైసలు మంచిగా సంపాదించుకున్నారు,
అది కాకుండా కొంతమంది క్యాబినెట్ మినిస్ట్రీస్లో కూడా ఉన్నారు. అంటే వాళ్ళ 6th జనరేషన్ పిల్లలు ఈరోజు దే ఆర్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్, సివిల్ సర్వెంట్స్ అండ్ హై పొలిటికల్ పొజిషన్స్లో కూడా ఉన్నారు. సో మోడీ గారు ఈ కంట్రీ విజిట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇండియా ఇప్పుడు భారతదేశం గ్రో అవుతుంది కాబట్టి మన ఇండియన్ డయాస్పోరాని కూడా అందరినీ గ్యాదర్ చేస్తున్నారు. అందుకే గానా విజిట్, ట్రినిడాడ్ టొబాగో విజిట్, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ విజిట్స్, లాటిన్ అమెరికన్ కంట్రీ విజిట్స్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మన వారు తరతరాలుగా అక్కడే ఉండిపోయారు కాబట్టి. దీన్నే కాన్సెప్ట్ ఆఫ్ మీరు చూసుకుంటే గిర్ మిథియాస్ అంటారన్నమాట. గిర్ మిథియాస్ అంటే యాక్చువల్గా ఈ వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు అగ్రిమెంట్ అంటారు కదా, మన మామూలుగా అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అనే వర్డ్ పలకలేక దాన్ని వాళ్ళు గిర్మిట్ అనేవాళ్ళు అనమాట. GIRMIT, గిర్మిట్ అనేవాళ్ళు. ఈ గిర్మిట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ ప్రకారంగా అని మీనింగ్ మాట గిర్మిత్ అంటే. సో అగ్రిమెంట్ బేస్డ్ మీద వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళని గిర్మితియాస్ అని అంటారు అనమాట. ఈ గిర్మిత్ నుంచి వచ్చిన వర్డే గిర్మితియాస్. సో కాంట్రాక్ట్ బేస్డ్ లేబరర్స్. సో ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఇండెంచర్డ్ లేబర్స్ అంటాం. ఇండెంచర్డ్ లేబర్ అంటే దే వర్క్ ఫర్ నో శాలరీ ఆర్ లెస్ శాలరీస్, వాళ్ళనే గిర్మితియాస్ అంటారు. ఈ గిర్మితియాస్ వాళ్ళు ఇప్పటికీ ట్రినిడాడ్ అండ్ టొబాగో, TNT అని రాస్తున్నాను, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 6th జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 180 to 200 years బ్యాక్ బ్రిటిష్ టైం ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ లేబర్స్ అక్కడ పంపించడం జరిగింది. సో వాళ్ళని ఏమంటారు అంటే గిర్మితియాస్ అంటారు. సో ఈ గిర్మితియాస్ని అందరినీ కలెక్ట్ చేసుకుని పూలప్ చేసుకుని మనకి ట్రినిడాడ్ టొబాగోకి ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, మన వాళ్ళందరినీ ఇక్కట్ట చేయాలి అని మోడీ గారి బ్యూటిఫుల్ ఐడియా. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారెన్ పాలసీ విత్ ఆఫ్రికన్ అండ్ కెరీబియన్ కంట్రీస్లా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకు? మన డయాస్పోరా తరతరాలుగా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళనందరినీ కలుపుకుంటే మన ఫారెన్ పాలసీ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియా ప్రెజెన్స్ విల్ బికమ్ స్ట్రాంగర్, ట్రేడ్ మస్త్ అవుతుంది, బిజినెస్ మస్త్ అవుతుంది, ఫారెన్ పాలసీ. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఎకానమీని గ్రో చేస్తున్నారు కాబట్టి, మన వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి, మన వాళ్ళు దగ్గరైతే ఇండియా జుప్ అని పైకి లేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఆల్ ది అదర్ కంట్రీస్. అట్లా మన కాన్సెప్ట్ ఆఫ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ భారత్ అయ్యే ఛాన్స్ ఫాస్టర్గా అవుతుంది. సో ఈ విజిట్స్ సోషల్గా వెరీ ఇంపార్టెంట్, ఎకనామికల్గా సూపర్ ఇంపార్టెంట్ అండ్ పొలిటికల్లీ సూపర్ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా జియో పొలిటికల్గా స్ట్రాటజికల్గా ఇండియా విల్ బికమ్ అ స్ట్రాంగర్ నేషన్ ఇఫ్ అవర్ గైస్, దట్ మీన్స్ అవర్ డయాస్పోరా అంటే వేరే దేశాల్లో ఉన్న తరతరాలుగా మిగిలిపోయిన తరతరాలుగా ఉన్న భారతీయులందరినీ కలుపుకుంటే కరెంట్ ఇండియా ఒకటేసారి జప్ అంటూ పైకి లేసి ఒక వెరీ స్ట్రాంగ్ డెవలప్డ్ కంట్రీ కింద తయారవ్వాలని మోడీ గారి కోరిక. దీనికి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్. అందరం కూడా ఇండైరెక్ట్గా కష్టపడుతున్నాము. సో అది ఫైనల్ టార్గెట్. సో ఈ గిర్మితియాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని మీనింగ్ ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి టర్మ్ తయారైంది గిర్మిత్ అనే వర్డ్ యాక్చువల్గా ఇంగ్లీష్లో అగ్రిమెంట్ని లోకల్గా కొలోకియల్గా గిర్మిత్ అయిపోయింది అనమాట. గ్రిమిత్ అనుకుంటూ పోయి గిర్మిత్ అయిపోయింది. అది అక్కడి నుంచి వచ్చిందే గిర్మితియాస్. ఓకే, అది మేజర్ కాన్సెప్ట్. అయితే దీంట్లో పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. ఫట్ కొడదాం ఒకసారి. ఇండియన్ ఇండెంచర్డ్ లేబరర్స్ సెంట్ అండర్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ టు వర్క్ ఫర్
sugarcane plantations across colonies like Fiji, Trinidad and Tobago, Mauritius, Guyana, Suriname ఇట్లాంటి కంట్రీస్ కన్నిటికి మన వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ అనే వర్డ్ ఈజ్ యాక్చువల్లీ గిర్మిత్. ఇండియాస్ ఫస్ట్ మేజర్ గ్లోబల్ డయాస్పోరా మూవ్మెంట్ ఇది. ఇప్పుడు కొత్తగా కాన్ఫరెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, గిర్మితియా కాన్ఫరెన్సెస్ అని. సో చెప్పా కదా, ఈ ఇండేంజర్డ్ లేబరర్స్ ఫ్యామిలీస్, జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు. సో క్రియేటింగ్ గిర్మితియా గ్లోబల్ డేటాబేస్ ఒకటి దీనివల్ల, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఆర్గనైజింగ్ వరల్డ్ గిర్మితియా కాన్ఫరెన్సెస్, ఇది సెకండ్ పాయింట్. ఈ గిర్మితియా డిసెండెంట్స్ రైట్ నౌ 35 మిలియన్ ప్లస్. అంటే 1 మిలియన్ అంటే మీకు చెప్పాను 10 లక్షలు. సో 3 మిలియన్లు అంటే 30 లక్షలు, 35 మిలియన్లు అంటే 3,50,00,000 మంది ఇండెంచర్డ్ లేబరర్స్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇండెంచర్డ్ కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మంచి మంది పొజిషన్స్ ఉన్నారు. 3,50,00,000 మంది పైగా మనకి ఈ గిర్మితియాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ లా చేద్దామని ఐడియా. సో బ్యూటిఫుల్ వే ఆఫ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ పొలిటికల్ జియో పొలిటికల్ స్ట్రాటజీ అది. సో దీనివల్ల ఎమోషనల్ బాండ్లు పెరుగుతాయి, ప్రైడ్ అమాంగ్ ఇండియన్ డయాస్పోరా. దీనివల్ల ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ డిప్లొమసీ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ సచ్ అ స్ట్రాంగ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ ఆల్ దీస్ క్యారిబియన్ కంట్రీస్. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇది కాకుండా ట్రినిడాడ్ అండ్ టొబాగో బికమ్స్ ద ఫస్ట్ క్యారిబియన్ కంట్రీ టు అడాప్ట్ యూపీఐ. 100 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ దాటేసింది 2023లోనే. సో దీనివల్ల డయాస్పోరా టు సెండ్ మనీ సీమ్లెస్లీ. సో దీన్ని ఏమంటారు, రెమిటెన్సెస్, ఆల్రెడీ చెప్పాను. సో దీనివల్ల ఏమవుతుందంటే డిజిటల్ టెక్లో ఇండియా పేరు భయంకరంగా పెరుగుతుంది. దీనివల్ల ఇది ఎందుకు చేస్తున్నాం మనమంతా, చైనా ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ చేసింది. సో యువాన్ వాల్యూ చాలా పెరిగింది. సో ఈ యువాన్ ని కొంచెం టక్కర కొట్టడానికి రూపీ వాల్యూ పెంచాలి. రూపీ వాల్యూ పెంచాలంటే డిజిటల్ ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. సో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోంచి ఇండియాకి పైసలు పంపించాలంటే చప్పని పంపించాలి. అలా ఫాస్ట్గా కరెన్సీకి డిజిటల్లీ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. కరెన్సీ వాల్యూ పెరగడం వల్ల ఎకనామికల్గా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటే డబ్బులతో ఇప్పుడు డాలర్ ఇస్ 80 రూపీస్ అంటే 80 రూపాయల సరుకుని మనము $1 ఇస్తే 80 రూపాయలకి ఏమైతే పైసలు వస్తాయి, ఐటమ్స్ వస్తాయో అవన్నీ వస్తాయి. అట్లనే ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరిగిందనుకో, 1 రూపీతో మనము ఒక 10 కొత్త ఐటమ్లు కొనుక్కోవచ్చు ఇఫ్ ద రూపీ వాల్యూ ఇంక్రీజెస్. సో యువాన్ని తగ్గించి రూపీ వాల్యూ పెంచాలంటే ఇండియన్ యూపీఐ డిజిటల్ టెక్ ప్రాసెస్ చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా ఉండాలి. అది ఓవరాల్ కింద సీక్రెట్గా ఉన్న ఇన్ఫర్మేషన్. సో దీన్ని వీళ్ళందరూ బయట ఉన్న వాళ్ళు కాబట్టి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే బయట ఉన్న ఇండియా వాళ్ళకి, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అండ్ ఇన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో దీంట్లో కొంతమంది చెప్పాను కదా, క్యాబినెట్ మినిస్టర్ పొజిషన్స్లో ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఆథర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ నైపాల్ గారు, నోబెల్ లారెట్. ఓకే, ఆయన హీ వాజ్ ఫ్రమ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. హీ వాజ్ అన్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ whose parents, whose descendants went off to Trinidad and Tobago and he became a Nobel laureate. So V.S. Naipaul garu, very important. So దీనివల్ల లీగల్, ఎమోషనల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లింక్స్ కూడా ఇండియాకి భయంకరంగా పెరుగుతాయి. దానివల్ల టూరిజం ఒకటి, ఎఫ్డిఐ ఒకటి అండ్ డయాస్పోరా లాబింగ్ కూడా చాలా చాలా పెరుగుతాయి. సో ఇవన్నీ పాయింట్స్ ఏమవుతాయంటే ఫైనల్గా ఇండియాకి ప్లస్లు అవుతాయి, పాజిటివ్ ఫర్ ఇండియా. ఓకే, ఈ యువాన్ని తొక్కడం అనేది వెరీ ఇంపార్టెంట్. యువాన్ పాజిటివ్ అంటే రూపీ వాల్యూ పెరగాలి, అంటే యువాన్ని తొక్కడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. సో ఇవి కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. 180 years since Indian laborers first arrived at Trinidad. సో ఫస్ట్ 180 ఏళ్ల క్రితం ఇన్ 1845 జరగడం జరిగింది. ఆ షిప్ పేరేంటి అని యూపీఎస్సీ అడిగే ఛాన్స్ ఉంటుంది. దేర్ఫోర్ దిస్ బికమ్స్ అ సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ, ఫర్ యువర్ ఎగ్జామ్. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఆ షిప్ పేరు ఫ్యాటల్ రజాక్. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ దీంట్లో. ఫతేల్ రజాక్ అని, దట్ ఈస్ ద ఫస్ట్ షిప్ విచ్ క్యారీడ్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఇండేంజర్డ్ లేబర్స్ టువర్డ్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ గిర్మితియాస్ టు ట్రినిడాడ్, ఇది షిప్ పేరు. సో దిస్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎవరి పాయింట్ మనం చదువుకుని వెళ్దాం. ఓకే, దీనివల్ల బయోలేటరల్ టైస్ వయా షేర్ హిస్టరీ బాగుంటుంది. యాంకర్ ఫస్ట్ యాజ్ అ పార్ట్నర్ ఇన్ క్యారీకామ్. క్యారీకామ్ అంటే ఏంటి? క్యారిబియన్ కమ్యూనిటీ డిప్లొమసీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గిర్మితియా డిసెండెంట్స్ నౌ సింబలైజ్ సర్వీస్, వాల్యూస్ అండ్ సక్సెస్. ఒకప్పుడు ఇండేంజర్డ్ లేబర్స్ అంటే బాధ, తొక్కేడాలు, మార్జినలైజ్ సొసైటీ. బట్ టుడే ఇట్ ఈస్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ అ సక్సెస్ అని మీటింగ్లో చెప్పడం జరిగింది. విఎస్ నైపాల్, నోబెల్ లారెట్, వెరీ ఇంపార్టెంట్, వాజ్ ఎ గిర్మితియా డిసెండెంట్ ఫ్రమ్ ట్రినిడాడ్. సో దీనివల్ల మైగ్రేషన్ స్టోరీ మొత్తం రీఫైన్ చేసేసి సక్సెస్ స్టోరీ కింద మార్చడం జరిగింది. దీనివల్ల ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ యాజ్ నేషన్ విల్ సీ ఇట్ అచీవ్స్ వరల్డ్ వైడ్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది కన్క్లూజన్ కింద మీరు ఇవ్వాల్సిన స్టేట్మెంట్. సో మోడీ గారి ట్రినిడాడ్ టొబాగో విజిట్స్లో ఇన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ స్టోరీ లైన్ చదువుతారు, ఈ ఫ్యాక్ట్స్ మర్చిపోతారు. యూపీఎస్సీ ఈ ఫ్యాక్ట్స్ మీద క్వశ్చన్ అడుగుతారు. అది ఓవరాల్ గేమ్. వీడియోని మళ్ళీ వాచ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి. ప్రిలిమ్స్కి, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎట్లాంటి రావచ్చు, స్కోప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మళ్ళీ ఆలోచించండి. మై సిన్సియర్ సజెషన్ అండ్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ స్ట్రాటజికల్లీ జియో పాలిటిక్స్లో ఒక ఖతర్నాక్ సిచ్యువేషన్ ఏంటంటే రష్యా హ్యాస్ యాక్సెప్టెడ్ తాలిబాన్స్ డిప్లొమసీ. డిప్లొమసీ యాక్సెప్ట్ చేసిందంటే ఏంటి మీనింగ్? రష్యా ఈస్ అఫీషియల్లీ యాక్సెప్టింగ్ తాలిబాన్ లెడ్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ అ గవర్నమెంట్. ఇది ఒక జియో పాలిటిక్స్లో ఒక పెద్ద, ఈ జియో పొలిటికల్ చదరంగంలో అంటే ఈ చెస్లో ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ స్ట్రాటజికల్ మూవ్ బై రష్యా. బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ని యుఎస్ ఆక్యుపై చేసింది, 2021లో బ్యాక్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసింది. అదే టైంకి తాలిబాన్ గ్యాంగ్ అంతా వచ్చి అటాక్ చేయడం జరిగింది. అండ్ బై ద వే, టుడేస్ ఇంపార్టెంట్ అనదర్ వీడియో ఈజ్ అబౌట్ తాలిబాన్. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. తాలిబాన్ మీద కంప్లీట్గా ఓవర్ అనాలిసిస్ కాదు, యూపీఎస్సీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాచ్ ద వీడియో ఆన్ తాలిబాన్ ఫ్రమ్ టుడేస్ యూట్యూబ్ వీడియోస్. Shaman Paidikondla. If you type that name, you will get all the videos. At Sriram's IAS Hyderabad lo, you will find all these short videos. అన్ని వీడియోస్ డైరెక్ట్గా మీకు మెయిన్స్కి, ప్రిలిమ్స్కి పనికొచ్చే పాయింటర్స్ పెట్టేశాను. మీరు ఎక్కువ కష్టపడకుండా జస్ట్ మీరు రివిజన్స్ చేస్తుంటే మీకు వర్క్ ఈజీ అవుతుంది. మీరు ఎనాలిసిస్కి ఎక్కువ టైం దొరుకుతుంది. అందుకే ఆ ఉద్దేశంతో అవన్నీ పాయింట్స్ పెట్టడం జరుగుతుంది. సో అయితే రష్యా ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసింది, చైనా కూడా కన్నేసింది, ఇండియా కూడా కన్నేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఎందుకు? చైనా ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ పైసలు దేర్ అండ్ జియో పొలిటికల్గా అండ్ ఏరియా వైజ్ కూడా ఇట్ ఈస్ స్ట్రాటజికల్ ప్లేస్. రిజర్వ్స్, మినరల్ రిజర్వ్స్, రీరత్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అది కాకుండా ఇండియాకి చాబర్ పోర్ట్, ఇరాన్కి అదొక మూల కారణం అవుతుంది. చైనా ఆల్రెడీ మిక్ యాస్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొదలెట్టేశారు. వాళ్ళ బీఆర్ఐ ఇనిషియేటివ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇండియా ఆల్రెడీ 24,000 కోట్లు ఖర్చు పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ మీద. పార్లమెంట్ కట్టించింది, డ్యాములు కట్టించింది, స్కూళ్ళు కట్టించింది, ప్రాజెక్టులు కట్టించింది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ బై ఛాన్స్ చైనా చేతిలోకి వెళ్ళింది అనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్కి పెద్ద బొక్క. అండ్ స్ట్రాటజికల్గా ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బీఆర్ఐ ఇనిషియేటివ్ అండ్ సపోర్ట్స్ దాట్, అది పెద్ద ప్రాబ్లం. సో ఆఫ్ఘనిస్తాన్ మన కంట్రోల్లో రావాలంటే తాలిబాన్ కరెంట్గా రూల్ చేస్తుంది కాబట్టి వాళ్ళతో మనం సాఫ్ట్ డిప్లొమాటిక్గా నడుచుకోవాలి. ఇండియా ఇప్పటివరకు అఫీషియల్గా తాలిబాన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు, కానీ రష్యా హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బికాస్ ఇట్ యాక్సెప్టెడ్ తాలిబాన్ డిప్లొమాట్ టు విజిట్ రష్యా అండ్ వాళ్ళ మధ్యన మంచి బాండింగ్ జరుగుతుంది. ఇది మనం స్ట్రాటజికల్గా వాడుకుని ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ అనే ప్లేస్ స్ట్రాటజికల్గా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరెంట్లీ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసేది తాలిబాన్ వాళ్ళు కాబట్టి వాళ్ళతో మనం ఒక సాఫ్ట్ డిప్లొమాటిక్ యాంగిల్గా పెట్టుకుని రష్యా హెల్ప్ తీసుకుని రష్యా ఇండియా నెక్సెస్ పెంచుకొని ఆఫ్ఘనిస్తాన్ లాంటి స్ట్రాటజిక్ ప్లేస్ని ఎలా వాడుకోవాలనేది
ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మనం చూడాల్సింది. చైనాకి ఎట్లా టక్కర్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇది గేమ్ లైన్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో అయితే దీని మీద చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. జియో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇదంతా బేసిక్గా యుఎస్ డామినెన్స్ తగ్గించడానికి ఇన్ దట్ రీజన్. సో లెట్స్ సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. రష్యా యాక్సెప్టెడ్ credentials from Taliban appointed ambassador Gul Hassan Hassan. సో టెర్రరిస్ట్ లిస్ట్ లోంచి తాలిబాన్ తీసి పడేసింది. తాలిబాన్ లిస్ట్ ఆఫ్ బ్యాండ్ టెర్రరిస్ట్ నుంచి తీసి పడేసింది, రిమూవ్డ్. దీనివల్ల మిగతా దేశాలు కూడా లిస్ట్లో తీస్తే నార్మలైజ్ టైజ్ విత్ తాలిబాన్. చాలా దేశాల్లో తాలిబాన్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చూడడం జరుగుతుంది. సో ఈ తాలిబాన్ని టెర్రరిస్ట్ లిస్ట్ లోంచి తీసిపడేసి నార్మలైజ్ చేద్దాము అని ఒక ట్రెండ్ స్టార్ట్ కావచ్చు. సో దిస్ విల్ బి ద కరెంట్ ట్రెండ్. హైలైట్ ఏంటంటే రష్యా 1990s తాలిబాన్తో ఫైట్ చేసింది, ఇప్పుడేమో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. చెప్పే కదా, ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎనిమీ. ఇట్స్ ఆల్ స్ట్రిక్ట్లీ బిజినెస్, అంతే. సో రష్యా ఫాట్ విత్ తాలిబాన్ ఇన్ 1990s బట్ నౌ షేర్స్ ఇంటెలిజెన్స్ విత్ దెమ్. ఇది ఎందుకు? యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ భయంకరంగా తగ్గిపోయింది కాబట్టి ఫ్రమ్ 2021. సో ఇక్కడ పవర్ వాక్యూమ్ చూసింది రష్యా. సో యుఎస్ని హఠాయించేసి రష్యా పవర్ వాక్యూమ్లో కూర్చుందామని ఐడియా. సో రష్యా కూర్చుందంటే మనకి లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది గ్యారంటీగా, కానీ మనకి యుఎస్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, అది కూడా ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. దీనివల్ల తాలిబాన్కి ఏమవుతుందంటే బూస్టింగ్ జరుగుతుంది యాజ్ ఎ రీజనల్ స్టెబిలైజర్ కింద. అండ్ ఫైనలీ దీనివల్ల ఏమవుతుందంటే ఎన్హాన్సెస్ అంటే ఇంక్రీజెస్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా ట్రేడ్లో భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ రూట్స్లో కూడా రష్యా విల్ టేక్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ని మనము వాడుకోవాలి, ఇండియా వాడుకోవాలి యూజింగ్ రష్యన్ హెల్ప్ లేదా మన సాఫ్ట్ డిప్లొమసీ ద్వారా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ కంట్రీకైనా డబ్బులు ఇంపార్టెంట్, ట్రేడ్ రూట్స్ ఇంపార్టెంట్, బిజినెస్ ఇస్ ఇంపార్టెంట్. చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మ్యాటర్ అయితే అదే. ఫైనల్గా డబ్బులు చాలా ఇంపార్టెంట్, ట్రేడ్ ఇంపార్టెంట్, బిజినెస్ ఇంపార్టెంట్. బిజినెస్ లేకపోతే అసలు ఏం లేవు. బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ మంచిగా ఉంటేనే పాలిటిక్స్ మంచిగా ఉంటాయి. పాలిటిక్స్ అక్కలేమంటే బిజినెస్ ఎగిరిపోతుంది. సో అందుకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ క్రూషియల్ ఫర్ రష్యాస్ గ్రేటర్ యూరేషియన్ పార్ట్నర్షిప్. యూరప్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా. యూరోప్ అండ్ ఏషియన్ కంట్రీస్తో మంచి లింక్ ఉండాలా అంటే ఆఫ్ఘనిస్తాన్ బికమ్స్ స్ట్రాటజిక్ పాయింట్. ఇది తాలిబాన్ చేతిలో ఉంది ఇప్పుడు. సో తాలిబాన్తో మంచి మాటలే మాట్లాడాలి, ఎందుకంటే మనకు ట్రేడ్ ఇంపార్టెంట్. అట్లానే రష్యా ఎట్లా చేస్తుందో ఇండియా ఇంకా బెటర్గా చేయాలి. సో ఎస్పెషల్లీ విత్ ఇరాన్ అండ్ సెంట్రల్ ఏషియా మనకు తెలిసిందే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రష్యా, ఇరాన్, సెంట్రల్ ఏషియాని వాడుకున్నట్టుగా భారతదేశం కూడా అట్లనే వాడుకోవాలి. సో దాన్ని చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఇస్ అండర్ తాలిబాన్ కంట్రోల్, మనం తాలిబాన్తో కొంచెం పీస్ మాట్లాడాలి, అది మ్యాటర్. సో ఆల్రెడీ తాలిబాన్ మీకు చెప్పిన విషయమే. చైనా హోస్ట్స్ అ తాలిబాన్ అంబాసిడర్ బట్ hasn't formally recognized. సో బోత్ పవర్ సెట్ స్టెబిలిటీ ఫస్ట్ డిప్లొమసీ. ఇక్కడ దీనివల్ల ఒక న్యూ ఏషియన్ అలయన్స్ ఫామ్ అవుతుంది. దానివల్ల వెస్టర్న్ పవర్స్ భయంకరంగా తగ్గిపోతారు. చైనా ఇన్వెస్టెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్స్ మెస్ ఐనాక్. అదేంటిది? ఇట్స్ కాపర్ మైన్స్. ఆల్మోస్ట్ $100 బిలియన్ ఖర్చు పెట్టినారు. ఇండియా, ఇది చైనా. ఇండియా 24,000 కోట్లు పెట్టినారు. స్కూల్స్ కట్టించినారు, డ్యామ్స్ కట్టించినారు, పార్లమెంట్ బిల్డింగ్ కట్టించింది. బట్ నాట్ రికగ్నైజ్డ్ తాలిబాన్ అఫీషియల్లీ డ్యూ టు ద టెర్రరిస్ట్ రీజన్స్. దీనివల్ల సో తాలిబాన్కి మనం సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ తాలిబాన్ మీకు తెలిసిందే, ఐఎస్ఐ వాళ్ళు తాలిబాన్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది. ఇండియా దీన్ని వాడుకోకపోతే ఈ సిచ్యువేషన్ని పాకిస్తాన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఫండింగ్ ఎవరు చేస్తారు? చైనా వాళ్ళు చేస్తారు. సో చైనా, పాకిస్తాన్, తాలిబాన్ ఈ ముగ్గురు పెద్ద స్ట్రాంగ్ గ్రూప్ అయిపోతుంది. ఒక వెరీ వెరీ కన్జర్వేటివ్ నిజాం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే
తాలిబాన్ వారు షరియా లాని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండదు. ఉమెన్ 6వ తరగతి వరకే చదవాలి, అంతకుమించి చదవకూడదు. ఇట్లాంటి స్ట్రాంగ్ మేల్ షావనిస్ట్ రూల్స్ పెడతారు. సో దీన్ని బిజినెస్ గురించి అందరూ ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో యుఎన్ పెట్టిన రూల్స్ అన్నీ కూడా ఫసాక్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్జర్వేటివ్ మోడల్స్ భయంకరంగా స్టార్ట్ అయ్యి ఒక డిక్టేటర్షిప్ రిజైమ్ లాగా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో తాలిబాన్ ఫారెన్ మినిస్టర్, సో దీనివల్ల చెప్పాను కదా, తాలిబాన్ పాకిస్తాన్ నెక్సెస్ భయంకరంగా పెరుగుతుంది, విచ్ ఈస్ డేంజరస్. సో ప్రెషర్ టు మెయింటైన్ రీజనల్ రిలవెన్స్ డిప్లొమాటికలీ, Taliban Foreign Minister Amir Muttaqi once called India's humanitarian help very important and valuable అని ఏదో మాట వరుసగా అన్నాడు బాబు. సో దీనివల్ల ఏమవుతుంది, తాలిబాన్ గెట్స్ గ్లోబల్ డిప్లొమాటిక్ స్టాండింగ్ వితౌట్ ఉమెన్స్ రైట్స్ గాయా, మైనారిటీస్ సేఫ్టీ గాయా, డెమోక్రటిక్ నార్మ్స్ గాయా. ఒక్కసారి తాలిబాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగితే ఈ ఉమెన్ రైట్స్, మైనారిటీ సేఫ్టీ, డెమోక్రటిక్ నార్మ్స్ ఫసాక్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ విల్ బికమ్ స్ట్రాంగర్. ఓకే, అది ప్రాబ్లం. దీనివల్ల యుఎన్ బేస్డ్ నార్మ్స్ ఆఫ్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్ ఫసాక్, అకౌంటబిలిటీ ఫసాక్. సో నో కంట్రీ అఫీషియల్లీ రికగ్నైజెస్ తాలిబాన్ బిట్వీన్ 2001 and 2024. ఇన్ స్పైట్ ఆఫ్ 50 మీటింగ్లు అండ్ సమ్మిట్లు జరిగినా సరే తాలిబాన్ రికగ్నైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు రష్యన్ మూవ్తో, రష్యా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ కాబట్టి రష్యా కదిలిందంటే వేరే కంట్రీస్ కూడా మెల్లగా తాలిబాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలెడుతుంది. ఫైనల్గా రచ్చబండకి తీసుకొస్తారు ఇదంతా. ఈ గేమ్లో ఇండియా ఫుల్ అడ్వాంటేజ్ లాక్కోవాలా. మనం లాక్కోకపోతే పాకిస్తాన్ వాళ్ళు లాక్కుంటారు, చైనా వాళ్ళు లాక్కుంటారు. ఇప్పుడు ఆల్రెడీ రష్యా చైనా మధ్య టై స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. సో ఈ గేమ్లో తాలిబాన్ మైట్ యూస్ పాకిస్తాన్, రష్యా యాజ్ వెల్ as చైనా, లేదా రష్యా, ఇండియా, తాలిబాన్. అంటే ఇక్కడ తాలిబాన్ కాదు ఇంపార్టెంట్, ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద గేమ్ ఇన్ విచ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ మస్ట్ థింక్. సో దీని ఫైల్స్, పీడిఎఫ్స్ అన్నీ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని మీద ఒక చిన్న గ్లాన్స్ కొట్టండి అండ్ రివైజ్ చేయాలి. చేయకపోతే కాన్కేస్ అయిపోతుంది, మళ్ళా చదువుకోవాలని చాలా బోరింగ్ ఉంటుంది. దట్ ఈస్ అ పేజ్. సో మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ టాపిక్ ఫర్ టుడే. మణిపూర్స్ గవర్నమెంట్ సెట్స్ డిసెంబర్ టార్గెట్ టు క్లోజ్ రిలీఫ్ క్యాంప్స్. ఈ రిలీఫ్ క్యాంప్స్ ని క్లోజ్ చేయాలి ఇన్ ఫేజ్డ్ వే, మెల్లమెల్లగా చేయాలి. ఫ్యాక్చువల్ డేటా అంతే. ఇది బేసిక్గా ఎథనిక్ క్లాషెస్ కి సంబంధించింది. సో ఆ ఎథనిక్ క్లాషెస్ ఏంటిది అనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి. అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటో క్విక్గా ఒక గ్లాన్స్ కొట్టేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు మైతాయ్ కూజీ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఏమైందంటే ఈ మైతాయ్ గ్రూప్ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, దాంతో అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు మైటీస్ ఇన్ 2023. సో మణిపూర్ ఏమైంది, మనకు 1949లో ఇండియాలో మర్జ్ అయింది. లాంగ్ టర్మ్ హిస్టరీ ఆఫ్ హిల్ వ్యాలీ ఎథనిక్ టెన్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మణిపూర్లో. దీనివల్ల 62,000 మంది ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ అయినారు. అది ఇష్యూ. ఐడిపిస్, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఇంపార్టెంట్. ఈ స్టేట్ సెంటర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజం, బికాస్ మణిపూర్ గవర్నమెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ ఏంటిది మన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. Which articles? Article 21, which is right to life. Article 38, social justice. Article 39, clause protection from neglect. So, ఈ 3 ఆర్టికల్స్ మనకి ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనిని 3 ఫేజ్లుగా రీసెటిల్ చేద్దామంటున్నారు. 3 phase రీసెటిల్మెంట్ మోడల్. దానివల్ల కాన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. అయితే గవర్నమెంట్ gave 3.3 lakh to each of the 7,000, 8,000 families without homes which got destroyed. 1,000 prefabricated houses sheltered 8,000 to 10,000 people. 7,000 homes have become dilapidated after 2 years ante virigipoyinayi. So Manipur borders Myanmar important kabatti manaki trade route India Myanmar Thailand trilateral highway is very important for us. So this is another important point.
సో మణిపూర్ విల్ బి అ వెరీ స్ట్రాటజిక్ పాయింట్ ఫర్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఆఫ్ ఐడిపీస్ రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ రాడికలైజేషన్. సో వీళ్ళందరినీ ఫేజ్ లో మళ్ళీ తీసుకొస్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు యాంటీ ఇండియా కింద మారకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. దాన్ని రాడికలైజేషన్ అంటారు, వేర్ పీపుల్ బికమ్ రాడికల్స్, అంటే యాంటీ ఇండియా సెంటిమెంట్తో వెళ్ళిపోతారు. సో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఇంటర్నల్ సెక్యూరిటీని భయంకరంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక టైం బౌండ్ ఫేజ్ అవుట్ బై డిసెంబర్ 2023 బిల్డ్స్ అప్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ స్టెబిలిటీ తీసుకొద్దామని ఓవరాల్ ఐడియా. సో ఐడిపీస్ 62,000 నుంచి 57,000కి వచ్చారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో phase 3 by December 2025 it will be done. So set some order for conflict rehabilitation across India in Kashmir, tribal zones and post-disaster regions. So EV full forms whatever are there, scheduled tribes, IDPs అంటే internally displaced persons, Ministry of Home Affairs, CSO అంటే civil society organizations, prefab అంటే prefabricated, అంటే ముందుగా fabricate చేసి పెట్టినవి. So these are all the important items which are available from this particular article, Manipur lo phasing out. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. సో ఎస్టీ స్టేటస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్స్ దొరుకుతాయి, మిగతా వాళ్ళకి బెనిఫిట్స్ దొరకట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో అన్ని మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇంకో 2-3 ఆర్టికల్స్ ఉన్నాయి, అవి జస్ట్ ఒకసారి ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్టికల్స్, దాంట్లో కాన్సెప్ట్స్ ఏం లేవు. సో జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ దోస్ టాపిక్స్ ఆల్సో. సో Shamanth Padikonda signing off for today. Have a nice day. Bye-bye. And your work, revise. Watch the videos. PDF లింక్ ఇస్ ప్రొవైడెడ్ డౌన్. నిపా వైరస్ మీద ఒక లింక్ ఉంటుంది, వీడియో ఉంటుంది, అది వాచ్ చేయండి. ఈరోజు యూట్యూబ్ ఈజ్ అబౌట్ తాలిబాన్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ కలెక్ట్ ఆల్ ద పాయింట్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో Shamanth Padikonda off for today.